ఛానల్కు నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలలో మా గంగిరెద్దుల జనాభా సుమారుగా 4,50,000 జనాభాగా ఉన్నారు సార్. ప్రతి చోట ఇదే సమస్యలు ఎదురవుతున్నాయా లేదా రకరకాల పద్ధతులు ఉన్నాయా? గంగిరెద్దుల వాళ్ళు బాగా బతికిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అవి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగరిక ప్రపంచం, ప్రస్తుతం ఉన్న ఈ నాగరిక ప్రపంచంలో అనాగరికమైన బతుకుతున్నాం. ఇప్పటికి కూడా మా పిల్లలకు కానీ మాకు కానీ మా పెద్దలకు కానీ ఎలాంటి విద్య లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఉపాధి లేదు. కొంతమందికి ఇంకా కొన్ని ప్రాంతాలల్లో స్థిర నివాసాలు కూడా లేవు. సిద్దిపేట జిల్లా ఈ ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో కొంత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖాళీ స్థలాల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో స్థిర నివాసాలే లేవు, కొన్ని ప్రాంతాలలో కనీసం ఆధార్ కార్డులు లేవు, కొన్ని ప్రాంతాలలో రేషన్ కార్డులు లేవు, కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి ఓటర్ ఐడెంటిటీ కూడా లేదు. సంచార జాతులు అవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డదా? సంచార జాతతో పాటు మా గంగిరెద్దుల కులంలో కూడా ఈ సమస్య ఉన్నది సార్. అంటే ఒకే చోట ఉండే స్థిర నివాసం కాదు కదా గంగిరెద్దుల వాళ్ళది. అవును సార్. అందువల్లనే వాళ్ళకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు రాకపోవడం కారణమా, ఏమన్నా ఇంకా మరేదైనా కారణం ఉందా? గంగిరెద్దుల వాళ్ళకు కానీ సంచార జాతులకు కానీ సంచారం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస పోతుంటారు. ఎక్కడ స్థిర నివాసం లేదు. ఆ రకంగా వాళ్ళకు ఐడెంటిఫికేషన్ గుర్తింపు లేదు. ఇప్పుడు స్థానికంగా మేము కొంచెం సంఘం ఏర్పాటు చేసి మా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా తిరిగి మా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఒక దగ్గర గుర్తింపు అక్కడక్కడ. సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 2007లో ఏర్పాటు చేసాం సార్. ఎంతమంది సభ్యులుగా ఉంటారు? 5 సభ్యులతోటి 2007లో తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గంగిరెద్దుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినాం.